వెల్కమ్ టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెండింగ్ లో ఉన్న సంక్లిష్ట భూ సమస్యలకు పరిష్కారం చూపామన్న చంద్రబాబు. 60 ఏళ్ల భూ సమస్యకు విజయవంతంగా ముగింపు పలికామని వెల్లడి. ఇటీవలి ప్రాపర్టీ అన్లాక్ తో ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి అందుబాటులోకి. జగన్ కుటుంబ ఆస్తుల పెరుగుదలపై ప్రజలకు సమాధానం చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్. వైఎస్ సీఎం కాకముందు జగన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పాలని ప్రశ్న. అధికారాన్ని ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని తీవ్ర ఆరోపణ. బ్యారేజీలకు సమస్య వస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామన్న కౌశిక్ రెడ్డి. కన్నేపల్లి పంప్ హౌస్ ను వెంటనే ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాల్సాలని డిమాండ్. అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై ప్రభుత్వం అనవసర భయాలు సృష్టిస్తోందని విమర్శ. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్. మత్స్యకార కుటుంబాల జీవనాధారం కోసం ప్రభుత్వం కొత్త బోటు అందించాలని జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కారణంగానే బోటు ప్రమాదం జరిగిందని ఆరోపణ. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేసిన కృష్ణ యాదవ్. ఈ నెల 18న ఎన్టీఆర్ తిరుపతికి వస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని వెల్లడి. ఎన్టీఆర్ ఫ్రాన్స్ గ్రూప్ కు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత. అమరావతి సచివాలయంలో శాఖాధిపతులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అత్యంత సంక్లిష్ట సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని సీఎం తెలిపారు. చిత్తూరు జిల్లా సెట్టిపల్లిలో దాదాపు 60 నుంచి 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యకు విజయవంతంగా ముగింపు పలికామని చెప్పారు. సెట్టిపల్లి ప్రాపర్టీని అన్లాక్ చేయడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా 90 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. అలాగే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పటి వరకు పట్టాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం పేర్కొన్నారు. ఆ సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు ఎట్టకేలకు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. శాఖల మధ్య సమన్వయంతో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంచకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్ని కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ డిపార్ట్మెంట్ లో ఉండే పీజీఆర్ఎస్. వైఎస్ జగన్ ఆస్తులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలని ప్రశ్నించారు. అధికారాన్ని ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. కుటుంబంలోని నలుగురు కోసం భారీగా సంపద సమకూర్చుకుంటూ రైతులు, పేదల భవిష్యత్తును పక్కన పెట్టారని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ముందు జగన్ తన కుటుంబ ఆస్తులపై సమాధానం చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ వారి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఇక పని చేయవని పేర్కొన్నారు. జగన్ ఆస్తుల పెరుగుదలపై ప్రజలకు పూర్తి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయికి కలంకలం తెచ్చేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి ఉగ్రవాదిని తలపించేలా నరహంతుడి భాషలో వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి మాటలు ప్రజలకు భరోసా కల్పించేలా ఉండాలని, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండకూడదని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై కోపంతో హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సీఎం స్థాయికి తగదని విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గాంధీయ సిద్ధాంతాల గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. నరహంతకుడి భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని బొల్లం మల్లయ్య డిమాండ్ చేశారు. గాంధీ మహాత్ములం, గాంధీ వారసులం అని చెప్పుకుంటారు కదా, మరి గాంధీ వారసులు అయితే మాట్లాడే భాష ఏంది? ఒక ముఖ్యమంత్రి సీటుకు కూడా కలంకం వచ్చే విధంగా, ఒక తీవ్రవాది కంటే, ఉగ్రవాది కంటే, నర హంతకుడు కంటే ఘోరంగా మాట్లాడిన ఈ భాష మీద కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోదు? రేవంత్ రెడ్డిని ఆ ముఖ్యమంత్రి సీటు నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి ఈడ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగానైతే బ్లాక్మెయిల్ చేసిండో, ఢిల్లీ అధిష్టానాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి ఆ సీటులో కొనసాగుతున్నాడేమో, ఆ బ్లాక్మెయిల్లకు భయపడి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకోవట్లేదేమో, కానీ తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మాకుంది. నువ్వు తెలంగాణని ఉన్న ధనాన్ని, సంపదని ఏ రకంగా దోచుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నావు. దానికోసమే ఎస్సీ భూములు తాకట్టు పెట్టినావు.
బ్యాంకు లైజనింగ్ చేసినందుకు కమిషన్ ఇచ్చినావు, దోచుకుపోదామంటే మా కృష్ణార్జున్ లాంటి కేటీఆర్ హరీష్ రావు ఎమ్మడి పడితే నీ భాగవతం బయటపడ్డది. ఈ ముఖ్యమంత్రి సీటుని పదవిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ చేసి ఎక్కడ భూములు ఉన్నాయో అమ్ముకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న నీకు అడుగడుగున తెలంగాణ ప్రజల పక్షాన ఈ ఆస్తుల్ని ధ్వంసం కానియొద్దు, ఈ రాష్ట్రం విధ్వంసం కావద్దు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ స్పష్టత ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని తేల్చి చెప్పారు. అలాగే ఈ నెల 18వ తేదీన ఆయన తిరుపతికి వస్తున్నారన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు. సేవా కార్యక్రమాల పేరుతో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణ యాదవ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను అభిమానులు నమ్మవద్దని కోరారు. ఎన్టీఆర్ పేరుతో కొనసాగుతున్న ఫ్యాన్స్ గ్రూప్ కు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని సూచించారు. అభిమానులు అధికారిక సమాచారం ఆధారంగానే స్పందించాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి కృష్ణ యాదవ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టత ఇచ్చినట్లు అభిమాన వర్గాలు భావిస్తున్నాయి. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ గారికి కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు. క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళేదో సేవా కార్యక్రమాలతో పెట్టుకుని వాళ్ళేదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే తప్పు లేదు. మీరు తిరుపతిలో పెట్టి మీడియా పాయింట్ ఉందని చెప్పి కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశంతో పెట్టారని నేను సాయంత్రానికి మాకు అర్థమైంది. అప్పటికి మా వాళ్ళంతా ఫోన్ చేసేగడికి అతను వాళ్ళంతా స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు మళ్ళీ ఏదో సరిగ్గా మాట్లాడలేదనేసి ఇష్యూ చేస్తున్నారు. మళ్ళీ ఏం జరిగిందంటే మాకు అనిపించి మేము డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తే కానీ ఇది, ఎందుకంటే వీళ్ళు 18వ తేదీ హీరో వచ్చేస్తాడు, స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు తాజ్ అని, ఆ విధంగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. ఎన్టీఆర్ గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా, ఎన్టీఆర్ అభిమానులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతుంది కాబట్టే మేము డైరెక్ట్గా అఫిషియల్గా స్టేట్మెంట్ ఇచ్చేదానికి నేను డిసైడ్ అయ్యి అందరికీ వీడియోస్ ఇస్తున్నాం. ఇది అంతా ఫేక్ న్యూస్. వాళ్ళు ఏదైనా చేసుకోగలిగితే చేసుకొని సేవా కార్యక్రమాలు తప్ప ఆ ముసుగులో మాకు కానీ, అంటే నందమూరి అభిమానులకు కానీ, హీరో గారికి కానీ ఇబ్బంది కలిగే విధంగా చేస్తే కూడా ఖచ్చితంగా న్యాయపరంగా ఎస్పీ గారికి రేపు కంప్లైంట్ ఇచ్చి దీని అంతా వెనకాల ఉండేది ఏం చేస్తున్నారు రేపు కంప్లైంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఎవరు ఈ వారి కాంట్రవర్సీ చేయకుండా ఏదున్నా కూడా హీరో ఆఫీస్ నుంచి వాళ్ళు అప్పటికి 2 సార్లు వీళ్ళకి సంబంధం లేదని ఆల్రెడీ వచ్చింది. మేలో ఒకసారి వచ్చింది, నిన్న ఒకసారి వచ్చింది. సరే అది సరిగ్గా సర్క్యులేట్ కాలేదనే వాయిస్ ఇస్తున్నాము. దానివల్ల మేము నెక్స్ట్ వచ్చి రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి దానిపైన వెనకాల ఉండేది ఎవరు ఏంది దానిపైన చర్యలు తీసుకోమని న్యాయపరంగానే పోతున్నాం. రేపు వాళ్ళని అడ్డుకునేది ఉండదు, ఏమి ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోవచ్చు. ఏమి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మేము అవన్నీ చేయదలుచుకోలేదు. అందులో ఎన్టీఆర్ అభిమానులకి అంత అవసరం కూడా రాదు. కాంట్రవర్సీ చేసి చట్టపరంగానే మేము పోతాం. అది విషయం. అభిమానం పేరుతో ₹1,00,00,000 ఫండింగ్ తెచ్చుకొని ఆ ఫండింగ్ ని వెనకేసుకుని వస్తున్నారంటే వారిపైన ఆరోపణలు. అదే మాకు కూడా 100 కోట్లు అంటే మేము కూడా ఏదో ఉందా అని నాకు కూడా డౌట్ వచ్చింది. సరే దీన్ని మా అభిమానుల్లో కూడా పాపం లేని వాళ్ళు, ఆశించేవాళ్ళు, సహాయం ఆశించేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ నువ్వు అసలు 100 కోట్లు అనే ఫిగరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నేత సోమ భరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో కూడా సీఎం పేరుతో ఓటు నమోదైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబుల్ ఓట్లు కొనసాగుతున్నాయని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పేరుతోనే 2 ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఓటర్ల జాబితా నిర్వహణలో జరుగుతున్న పరిస్థితులకు ఇదే ఉదాహరణ అని విమర్శించారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని సోమ భారత్ స్పష్టం చేశారు. సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దేశం, ఒక పౌరుడు, ఒక ఓటు అనే నిబంధన అందరికీ వర్తించాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసి డబుల్ ఓట్లను తొలగించాలని ఆయన కోరారు. అనుముల రేవంత్ రెడ్డి found to possess 2 votes, one at Achampet constituency and another at Kodangal constituency. This is a glaring example of what is going on in this state insofar as registration of votes, more than one, which is as already stated, it's contrary to
Section 17 and 18 of Representation of Peoples Act 1950, and as well as the Section 62 of Act 1951, Representation of Peoples Act 1951. Both acts, under both acts, this is a illegal act. See, now we are going to take this to the notice of Honorable Election Commission of India. The purpose for which we are now taking this complaint to Honorable Election Commission of India only to strengthen the complaint which we have made earlier by giving ample examples which were collated from a survey conducted by our party. And then in his constituency, Mr. Revanth Reddy's constituency, that is Kodangal constituency, possesses more than 30,000 duplicate, either duplicate or double votes in that constituency itself. We also taken to the notice of Honorable Election Commission about the interstate votes existing in both the states. In Karnataka, which is the adjoining state of Kodangal constituency, which is part of Telangana. 5,000 votes are there, same votes, identical names and father name, and with 1 or 2 plus or minus 1 year, 2 years age difference. Same names are found in Karnataka as well as in Kodangal. Now, to our utter surprise and dismay, the state chief minister himself has registered 2 names. It is found in both the constituencies within the state, within Telangana state, but different constituencies. One in Chempet constituency and another in Kodangal assembly constituency. So these are the things which are required to be considered and action be taken to delete these after an inquiry, and let the chief minister be given opportunity to retain 1 vote and other vote needs to be. ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత కవిత చేసిన సరదా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ కళాకారుడితో మాట్లాడుతూ మీ పాట వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని కవిత వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై పాట చేసినందుకు నీపై కాస్త కోపంగా ఉందంటూ సరదాగా అన్నారు. కవిత వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా నవ్వారు. తెలంగాణ రాజకీయాల్లో పాటలు, కళాకారుల ప్రచారం కీలక పాత్ర పోషిస్తుంటాయని ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు మద్దతుగా రూపొందించిన పాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన పాటను ప్రస్తావిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. రాజకీయ విమర్శల మధ్య కవిత సరదాగా మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తూ ఉన్నాం, దినేష్ దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, చాలా మంచి సాంగ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయాను. మరి సినిమాకి పాట వేసింది, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులకు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం రాజకీయ కారణాలతో నీటిని ఎత్తిపోకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అన్నారం, సుందిల బ్యారేజీల పరిస్థితిపై ప్రభుత్వం అనవసర భయాలు సృష్టిస్తోందని విమర్శించారు. కన్నేపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసి గోదావరి నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం పూర్తి బాధ్యత తీసుకుంటామని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటామని సవాల్ విసిరారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాబట్టే ఇలా కాళేశ్వరం నీళ్ళనేటి ఎంత ముఖ్యమో కేసీఆర్ గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు భూదందాలు చేసుకుంటూ ల్యాండ్లు కొని అమ్ముతాడు కాబట్టి ఇలా మీకు ఆ రైతుల విలువ అర్థమైతలేదు అని నేను చెప్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే, అన్నారం కానీ సుందిల్ల కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బస్తీ దవాఖానాలో వైద్య సేవలను మరింత పటిష్టం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నగర పరిధిలో ఉన్న 169 బస్తీ దవాఖానాల్లో అందుతున్న వైద్య సేవలను నిరంతరం పరిశీలించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలకు సకాలంలో చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. బస్తీ దవాఖానాల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆహార నాణ్యతను కూడా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. ప్రజలకు అందించే వైద్యం, ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ప్రభుత్వ సేవలు పేదలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ దానిలో ప్రస్తుతానికి ఒక సూచన చేస్తే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ విధంగా 169 బస్తీ దవాఖానాల్లో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మెట్ ఇచ్చినాము. ఆ ఫార్మెట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానాలు ప్రాపర్ గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ పేద ప్రజలకు సంబంధించిన సేవలు అందించే బస్తీ దవాఖానాలు బాగుండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే మీరు కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఏదైనా బస్తీ దవాఖానాలో ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే దయచేసి హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, నాకు కానీ ఎవరికి కాగితం ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ సమస్యను పరిష్కరిస్తాం. హైదరాబాద్ బస్తీ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సంబంధిత వ్యవస్థలు స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. బాధిత కుటుంబాలు తమ వారిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మత్స్యకార కుటుంబాల జీవనాధారాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త బోటును కూడా ప్రభుత్వం అందించాలని జగన్ కోరారు. కేవలం ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా బాధిత కుటుంబాలకు దీర్ఘకాలికంగా అండగా నిలవాలని సూచించారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో కాదు ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి
చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి, ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపన్సేషన్ ఖచ్చితంగా. చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. ఇదే కాదు ఖచ్చితంగా బోటు కూడా, కొత్త బోటు కూడా, వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్ గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్ గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు. ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద మోటార్ వెట్రన్ కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు చేపట్టిన మోటార్ల వెట్రన్ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. మోటార్లను పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు అవసరమైన విద్యుత్ వోల్టేజ్ అందకపోవడంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యలను గుర్తించి సరిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మోటార్లకు అవసరమైన సుస్థిరమైన వోల్టేజ్ అందేలా విద్యుత్ శాఖ, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సాంకేతిక లోపాలను పూర్తిగా పరిష్కరించిన తర్వాత మరోసారి మోటార్ల వెట్రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పరీక్షలు చేపట్టి మోటార్ల పనితీరును పరిశీలించారని అధికారులు భావిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్ పంప్ హౌస్ మోటార్ల వెట్రన్ విజయవంతం చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వనపర్తి జిల్లా అమర్చింత మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల వ్యవహారం వివాదాస్పదమైంది. ఇంటి బిల్లులు మంజూరు కావాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలని మంత్రి వాకిటి శ్రీహరణిచరుడు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బీసీ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇవ్వకపోతే ఇందిరమ్మ ఇంటి బిల్లులు రానివ్వబోమని బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. తన అనుమతి లేకుండా గ్రామంలోకి రావద్దని, లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయవద్దంటూ హౌసింగ్ ఏఈ రాజేశ్వరిని కూడా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లంచం డిమాండ్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో వైన్ షాప్ ఘటన, ఇప్పుడు ఇంటి బిల్లుల కోసం లంచం ఆరోపణలతో మంత్రి అనుచరుల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది.
ఈ ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఎందుకు వరకు ఇలా సార్? లేకనే కదా మేము ఇన్ని రోజులు ఆగింది. సరే, అప్పు చేసి కట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే బిల్లు ఎందుకు ఆపిండ్రు? డబ్బులు అయితే చాలా ఘోరంగా అడుగుతున్నారు. ఏమిటి కోసం అడుగుతున్నారు? ఇంటిళ్ళకు మేము ఇప్పిస్తాము, మేమే బిల్లులు కొట్టిపిస్తాము. ఇంటికి 50,000 కానీ. ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్ల కోసం అని ఖచ్చితంగా అడుగుతున్నారు. మేము పెడితేనే వస్తాయి, మేము చేస్తేనే వస్తాయి, మేము అధికారంలో ఉన్నాము, మేము చెప్పినట్టు నడుస్తుంది ఊర్లో, మాకు ఖచ్చితంగా కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవ్వకుంటే కూడా మేము బిల్లులు ఆపుతామని చెప్పి మేడం కూడా ఫోన్ చేసి బెదిరించిండ్రు. ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ కూడా చేసిన. మేడం మాట్లాడింది కూడా నేను పెడతా ఖచ్చితంగా. ఇదైతే వీళ్ళ మంది మీద వాడి ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తేనే మీకు బిల్లులు శాంక్షన్ చేస్తాం, లేకుంటే చెయ్యము. ఆ విధంగా మంది నల్ల ఊర్లో అందరినీ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వేరే విధంగా టార్చర్ పెట్టి బెదిరిస్తున్నాడు. ఖచ్చితంగా అవి మాత్రం అట్లా మాకు వద్దు. అలాంటి పని చేయకుండా ఊరు అభివృద్ధి కోసం మంచి చేసి అందరికి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కూడా అందరికి. పెద్దపల్లిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న మున్సిపల్ ఏఈ కల్లేపల్లి సతీష్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 12,28,000 రూపాయల విలువైన కాంట్రాక్ట్ బిల్లును ప్రాసెస్ చేసేందుకు ఏఈ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వ్యూహాత్మకంగా వలపడిని సతీష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏఈ నివాసంలో అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని 32,31,000 రూపాయల నగదు బయటపడినట్లు వెల్లడించారు. భారీ మొత్తంలో నగదు లభించడంతో దీనికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. పెండింగ్ లో ఉన్న సంక్లిష్ట భూ సమస్యలకు పరిష్కారం చూపామన్న చంద్రబాబు. 60 ఏళ్ల భూ సమస్యకు విజయవంతంగా ముగింపు పలికామని వెల్లడి. ఇటీవలి ప్రాపర్టీ అన్లాక్ తో ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి అందుబాటులోకి. జగన్ కుటుంబ ఆస్తుల పెరుగుదలపై ప్రజలకు సమాధానం చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్. వైఎస్ సీఎం కాకముందు జగన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పాలని ప్రశ్న. అధికారాన్ని ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని తీవ్ర ఆరోపణ. బ్యారేజీలకు సమస్య వస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామన్న కౌశిక్ రెడ్డి. కన్నేపల్లి పంప్ హౌస్ ను వెంటనే ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాల్సాలని డిమాండ్. అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై ప్రభుత్వం అనవసర భయాలు సృష్టిస్తోందని విమర్శ. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్. మత్స్యకార కుటుంబాల జీవనాధారం కోసం ప్రభుత్వం కొత్త బోటు అందించాలని జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కారణంగానే బోటు ప్రమాదం జరిగిందని ఆరోపణ. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేసిన కృష్ణ యాదవ్. ఈ నెల 18న ఎన్టీఆర్ తిరుపతికి వస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని వెల్లడి. ఎన్టీఆర్ ఫ్రాన్స్ గ్రూప్ కు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత.